ఉంటే ఈ రోజు ప్రమాదం పెడతా ఉంటుంది. నువ్వు ఎక్కడ పోయిటివి? నువ్వు వాల్మీకులంతా మర్చిపోయినావు. ఈ రోజు వచ్చి వాల్మీకులు ఎవరు కలసడం లేదు, ఊరికే తిడుతున్నావు, కలిబుల్ మాటలు మాట్లాడుతున్నావు, నువ్వు మాటలు మాయగా మాట్లాడుతున్నావు. అయ్యా నీకన్నా పెద్ద పెద్ద నాయకులను తెలంగాణలో బండి సంజయ్ గారు కానీ రఘునందన్ గారు కానీ వాళ్ళ మాటలు విని అక్కడ జనాలు ఓట్లేస్తే తీరా నెక్స్ట్ ఎలక్షన్ కంతా చిత్తుగా ఓడించే సందర్భాలు ఉన్నాయి. దేశంలో ఎన్ని రాష్ట్రాల్లో బీజేపీ పార్టీ ప్రభుత్వాల్లో ఉన్నాయి. మరి ఆ రాష్ట్రాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ప్రదేశ్ లో ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ పథకాలు ఏ దేశంలో ఎక్కడున్నాయో చూస్తావా అని అడుగుతా ఉన్నా. అయ్యా, సంక్షేమం అంటే రాజశేఖర రెడ్డి కుటుంబం కొట్టేస్తారు, ప్రజలకు ఏమి చేయాలో చెప్తే ఆలోచన చేస్తారు, నిత్యం ప్రజల్లో ఉంటారు. రాజశేఖర రెడ్డి గుర్తొచ్చేది ఆరోగ్యశ్రీ, పింఛన్లు అర్హులైన ప్రతి ఒక్కరికి పెన్షన్లు ఇచ్చేవాడు. చంద్రబాబు నాయుడు పేరు చెప్తే ఒక సంక్షేమ పథకం గుర్తొస్తుందా? ఒక సంక్షేమ పథకం గుర్తొస్తుందా? రాజశేఖర రెడ్డి అర్హులైన ప్రతి ఒక్కరికి పెన్షన్లు ఇచ్చేవాళ్ళు. చంద్రబాబు నాయుడు గతంలో ఉన్నప్పుడు 75 రూపాయలు పింఛన్ ఇచ్చేవాడు. ఎవరైనా పాత ముసలోళ్ళు చనిపోతే ఇంకొకరిని ఎక్కించేవాళ్ళు. అలా కాలని రాజశేఖర రెడ్డి వచ్చిన తర్వాత అర్హులైన ప్రతి ఒక్కరికి ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ పెన్షన్ వస్తూ ఉంది. అవ్వాతాతలకు వస్తూ ఉంది, వితంతులకు వస్తూ ఉంది, వికలాంగులకు వస్తూ ఉంది. ఆ యొక్క ఘనత రాజశేఖర రెడ్డి గారు చెప్తుంది. మరి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి పేరు చెప్తే అమ్మ ఒడి గుర్తు వస్తూ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి పేరు వాళ్ళందరూ డిగ్రీ కాలేజ్ కావాలని అనుకుంటే మరి ఈ రోజు సాయి ప్రసన్న రెడ్డి గారి వల్ల డిగ్రీ కాలేజ్ కూడా తీసుకురావడం జరిగింది, పాలిటెక్నిక్ కాలేజ్ తీసుకురావడం జరిగింది, ఐటీఐ కాలేజ్ తీసుకురావడం జరిగింది. ఇలా చెప్పుకుంటూ పోతే ఆదోనిలో వాల్మీకి నగర్, హనుమాన్ నగర్, రాజేశ్వర్ నగర్, నిజాముద్రి గల్లీ ఊరు వాడ రోడ్లు కాలువ లేచిందంటే అది కేవలం సాయి ప్రసన్న రెడ్డి గారికి. యువత, మహిళలు, బీసీ ఎస్టీ మైనార్టీలు అన్ని వర్గాల వారు కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. పెద్ద ఎత్తున ఈరోజు స్వాగతం పలికినటువంటి ప్రతి వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నానమ్మా. ఏదున్నా ఈ 3 వారికి సంబంధించినటువంటి కౌన్సిలర్ కూడా ఉన్నారు. అదే కాకుండా నామినేట్ పదవి ఇచ్చినటువంటి మన వాల్మీకి సోదరులు తిమ్మక్కు ఉన్నారు. ఏదున్నా కూడా అందరికీ సమన్వయం చేస్తాం మేమంతా కూడా. ఏదున్నా కూడా ఏ కులాలు మతాలు చూసే పరిస్థితి లేకోకుండా పార్టీ పరంగా ఏదైతే పార్టీ కష్టపడ్డారో వాళ్ళందరూ కూడా అన్ని సహకారాలు ఇచ్చి ముందుకు తీసుకుపోయే బాధ్యత తీసుకుంటామని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉందమ్మా. ఏదున్నా ఒకటే గుర్తుపెట్టుకోండి, జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాడు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు సంక్షేమ కార్యక్రమాలు అందిస్తూనే ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఏదైనా ఇచ్చిన మాట నిలబెట్టుకున్న విషయంలో జగన్మోహన్ రెడ్డి కుటుంబం సాటి అని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది. చంద్రబాబు నాయుడు 14 ఏళ్ళ పరిపాలన చేశాడా? 14 ఏళ్ళ పరిపాలన ఏదైనా గుర్తుందా? ఏదైనా ఉందంటే రామారావుని విన్నపోవడం తప్ప రాష్ట్ర ప్రజలకి చంద్రబాబు నాయుడు నుంచి ఒరిగింది ఏం లే. రాష్ట్రాన్ని 6 లక్షల కోట్లు దిగిమిగినాడు. దాదాపు ఎంక్వైరీలు బయటపడినాయి, జైలు పాలైనాడు. ఈ విధంగా ఆ రోజుల్లో ఉన్న పరిస్థితిలో ఆ రోజులో అధికారం ఉందని చెప్పేసి అహంకారంతో ఉన్నటువంటి పరిస్థితిలో మన ఎంక్వైరీలో కూడా ఆయన బట్టబయలైంది. ఆయన చేసిన అవినీతి అంతా కూడా దాదాపుగా 6 లక్షల కోట్లు. అంటే ఉచితంగా కరెంట్ ఇచ్చినాడు, పేదోళ్ళందరికీ రేషన్ కార్డు ఇచ్చినాడు, పేదోళ్ళందరికీ కూడా అన్ని విధాలుగా ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళకంతా కూడా పెన్షన్ ఇచ్చినాడు, ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చాడు. అన్నిటికంటే గొప్ప విషయం ఏమంటే ఆరోగ్యశ్రీ కార్యక్రమాన్ని పెట్టాడు. ప్రతి వారికి అన్ని విధాలుగా అందుబాటులో ఉండి సహకరించి ప్రతి వారు కూడా ట్యూబ్లో ట్యాబ్లో చూసుకునే పరిస్థితి అని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతూ ఉందమ్మా. ఆ విధంగా చదువు ప్రాధాన్యత ఇస్తా ఉన్నాడు. ముఖ్యంగా చదువుకుంటే కుటుంబాలు భాగవత్వ పార్టీ వాడు. ఇలాంటి వాళ్ళు మన ఊరు కాదు, మన నియోజకవర్గం కాదు, ఇలాంటి వాడిని తరిగొట్టాలని చెప్పేసి నేను చెప్పడం జరుగుతూ ఉంది. ఏదన్నా చిత్తూరు జిల్లా నుంచి వచ్చాడు. ఆ చిత్తూరు జిల్లా నుంచి వచ్చి నేను బీసీ వర్గానికి చెందినవాడు, మాకు ఓటేయండి అని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది. అంటే మా వాళ్ళు మా ఆదంలో బీసీ లేరా? నువ్వు ఎక్కడో వచ్చి అక్కడి నుంచి వచ్చి బీసీ ఉన్నాను, బీసీ కోట అని చెప్తే అది చేసే పరిస్థితి ఆదోని ప్రజలు లేదని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది. మనము ఓటే చెప్తా ఉన్నా, డెవలప్మెంట్ చేస్తుంటేనే నాకు ఓటేయండి, డెవలప్మెంట్ చేయకపోతే ఓటేసే పరిస్థితి లేదు. సంక్షేమ కార్యక్రమాలు అందుంటేనే ఓటేయండి, లేకపోతే అవసరం లేదని చెప్పే మగాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు మేమని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతూ ఉంది. ఏదన్నా కూడా చేసినాం కాబట్టి ఈరోజు మీ ముందుకు వచ్చి నిలబడి మాట్లాడగలుగుతారని చెప్పడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా జిల్లా ఎంపీగా వాల్మీకి ఇచ్చారు. ఏ రకంగా కూడా ఈరోజు
బీసీ వర్గానికి ప్రాధాన్యత ఇస్తూ ముందు పోతున్న పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉందని చెప్పేసి కూడా మీ అందరూ కూడా చెప్పడం జరుగుతూ ఉంది. ఏదన్నా వలస పక్షిది ఈ పార్థ సారథి ఏం మాట్లాడుతూ ఉన్నాడో తెలియదు, ఏం మెసేజ్ ఇస్తా ఉన్నాడో తెలియదు. ఎంతసేపు ఉన్న సాయి ప్రసాద్ రెడ్డి మీద జపం చేస్తూ ఈరోజు ముందు పోతా ఉన్న పరిస్థితి ఉంది. అలాంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో ఇలాంటి నాయకుడిని ఇక్కడ క్యాండిడేట్గా పెట్టిండేదే తప్పని చెప్పేసి నేను చెప్పడం జరుగుతూ ఉంది. ఎందుకంటే మీనాక్షి ఒకటి గుర్తుపెట్టుకోవాలా, 3 సార్లు ఎమ్మెల్యే పదవి ఇష్టానికి, ఒకసారి అవినీతి పనులను ఎమ్మెల్యే టికెట్ ఇలా, ఈసారి అసలు పూర్తి అధ్వానంగా నిన్ను పద్ధతి పక్కకు పెట్టేసి 3 జెండాల పార్టీకి ఇస్తాడు. గమనించుకో, ఇది ఏదున్నా 3 సార్లు ఎమ్మెల్యేగా ఉన్నా నీవు ఈరోజు వచ్చి ఒక కార్యకర్తగా సపోర్ట్ చేస్తే నిలబడే పరిస్థితి ఉంది. నీ పరిస్థితి ఎంత దిగజారిందని కూడా ఆలోచించుకోమని చెప్తాను. మీ కుటుంబం అంతా నీకోసం ఉన్న తిరిగిలో లేదో ఈ ఎక్కడో నుంచి వచ్చిన వలస పక్షికి సపోర్ట్ చేస్తూ నిలబడ్డారని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతూ ఉంది. అదే మన కిషోర్ అడిగినట్ల 2004లో ఆయన కృష్ణకు సీట్ ఇస్తే నీ మగతనం ఎక్కడ పోయినా అనేది కరెక్ట్గా చెప్పాను. ఏదన్నా కూడా ఇలాంటి నాయకులు నమ్మద్దండి. మనకొస్తే ఒక రకంగా ఉంటుంది భాగమే. ఏదున్నా కూడా వాళ్ళు ఉన్నారు కాబట్టి ఈరోజు ఒక మనిషిగానే ఉన్నావు. వాళ్ళే లేకపోతే నీకు ఎతగతి లేదు. అలాంటి వారికి మోసం చేయొద్దు. నువ్వు ప్యాకేజీ 3 కోట్లు ముట్టిందని బయట ప్రచారం జరుగుతుంది బాగా. ఆ 3 కోట్లలో పరిస్థితి లేదు. ఏదున్నా మేము 10,000 స్థలాలు ఈరోజు ఆందోళన ప్రతి పేద కుటుంబానికి మహిళకి ఇచ్చాం, ఇళ్ళు కట్టించి ఇస్తాం. ఏ రకంగా కూడా వెనకడికేసే పరిస్థితి లేదు. జగన్మోహన్ రెడ్డి ఒకటే చెప్పినాడు, మొన్న కూడా ఇంకా పాలిటెక్నిక్ కాలేజ్ కట్టించాం, మన ఐటీ కాలేజ్ కట్టించాం. మైనార్టీల పరంగా పరంగా కూడా ఉర్దూ మహిళా ఉర్దూ కాలేజ్ కట్టిస్తా ఉన్నాం. సద్భావన మండలి మాట్లాడే హక్కు అర్హత నీకు లేదని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతూ ఉంది. డెవలప్మెంట్ అంటే మాకు ఇది, మీ డెవలప్మెంట్ నాకు తెలియదు. ఏదున్నా కూడా డాక్టర్గా వస్తాము, డెంటల్ డాక్టర్గా ఉన్నాం, మెంటల్గా మాట్లాడుతూ ఉన్నాం. ఏది కూడా మీకు ఎందుకంటే ఈ చిత్తూరు కానీ ఇది ఏదున్నా ఆదోని, ఏ విధంగా కూడా ఆదోనాడు కథ నీకు ఇంకా తెలీదు. ఆదోనాడు కొట్టారంటే ఆ విధంగా ఉంటారు. మా ఏంటంటే ఏదున్నా కూడా ఈ రోజు ఉండే పరిస్థితిలో ప్రశాంతత కోరుతారు, అన్ని అభివృద్ధి కోరుతారు, వాళ్ళకి సంక్షేమ కార్యక్రమం కోరుతారు, డెవలప్మెంట్ కోరుతారు. ఇన్ని రకాలుగా ఈరోజు ఆదోని ప్రజలు కోరుకున్నట్లే మేము చేస్తూ ఉన్నాం. ఏదన్నా 4 సార్లు నిలబడితే 3 సార్లు గెలిపించారు. ఈసారి కూడా ఖచ్చితంగా మా మహిళలు